వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై ₹2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ సంస్థలే భరిస్తాయని తెలిపింది. ఈ ఎఫెక్ట్ వాహనదారులపై ఉండదని పేర్కొంది. ఇక పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. దేశవ్యాప్తంగా అయితే పెట్రోల్, డీజిల్ ధరలు అయితే పెరిగాయి అన్నట్లుగానే చెప్పాలి. ఈ పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ పెంపు లీటర్ కు అయితే మాత్రం ఇటు పెట్రోల్ గానీ డీజిల్ గానీ ₹2 పెంచుతూ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో మొత్తంగా చూస్తే మాత్రం అర్ధరాత్రి నుంచి ఈ పెరిగిన ధరలు అయితే అమల్లోకి వస్తాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే తేజ, చెప్పండి, అంటే పెరిగిన ధరలు ఏదైతే సంస్థలు ఉన్నాయో పెట్రోల్ ధరలు ఆయిల్ సంస్థలే భరిస్తాయి అంటున్నారు. ఇది వాహనదారులకు ఎటువంటి భారం పడదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే ₹2 ఇప్పటికే నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా సార్లు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినటువంటి పరిస్థితి. కానీ మరింత ఇప్పుడు మళ్ళీ ఒక ₹2 పెంచడం అంటే మాత్రం అది వాహనదారుల పైన అయితే మాత్రం చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనేటువంటి ఆలోచన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఎక్సైజ్ సంబంధించినటువంటి ఈ పెట్రోల్ యాజమాన్య సంస్థలు ఏవైతున్నాయి, ఈ పెట్రోల్ యాజమాన్య సంస్థలే వీటిని భరిస్తాయి అన్నట్లయితే మాత్రం చెప్తున్నట్లుగానే మనం చెప్పాలంటే. రైట్ తేజ, థ్యాంక్ యూ. హెచ్సియు భూ వివాదంకి సంబంధించిన కేసుపై ప్రస్తుత తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ వ్యాఖ్యానిస్తూ ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదని పేర్కొంది. అలాగే కోర్టుకు కౌంటర్ రిపోర్టును ఈ నెల 24లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాలతో హైదరాబాద్ యూనివర్సిటీ భూముల వివాదం మరింత కీలకంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అసత్యపు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విచారణ సందర్భంగా న్యాయపరమైన నివేదిక, వాస్తవ ఆధారాలతో కూడిన వివరాలు కోర్టుకు సమర్పించనున్నారు. ఫేక్ వీడియోలపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది.
వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చడంతో దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో బిల్లు చట్టంగా మారింది. ఇక మరోవైపు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మహమ్మద్ అస్కర్ అలీ ఇంటిపై దాడి జరిగింది. దాదాపు 8,000 మందితో కూడిన గుంపు అయిన ఇంటికి నిప్పు పెట్టింది. దీంతో ఆయనకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ దాడితో పోలీసులు అలర్ట్ అయ్యారు. అస్కర్ అలీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముస్లిం సమాజానికి అస్కర్ క్షమాపణ చెప్పారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 5 కంటే ఎక్కువ మంది గుమ్మికూడొద్దని హెచ్చరించారు. తుపాకులు, కత్తులు, కర్రలు, రాళ్లు వంటి వస్తువులు దగ్గర ఉంచుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా భారీగా పతనమయ్యాయి. దీంతో సెకండ్ల వ్యవధిలోనే మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది. ఈ ఒక్కరోజే కేవలం 10 సెకండ్లలోనే మదుపర్ల సంపద 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో వరుసగా భారత స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 742 పాయింట్లు నష్టంతో ముగిసింది. ఇక భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడానికి ప్రధాని మోడీ కారణమని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ, ఆయన ఫ్రెండ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగానే ఈ పరిస్థితి దాపరించిందని ఆ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ ధ్వజమెత్తారు. టారిఫ్లకు తగ్గట్టుగానే మార్కెట్లు స్పందిస్తున్నాయన్నారు. గత కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్లు కుప్పగోలడంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్లు నష్టపోవడం చూసి తాను ఎలాంటి షాకింగ్కు గురి కాలేదన్నారు. ఎందుకంటే మోడీ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని తాను ఊహించానన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీల చర్యల కారణంగానే మార్కెట్లు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నాయని ఆరోపించారు.